హరే కృష్ణ. ఈ వీడియోలో ఆమ్స్ట్రాంగ్ నంబర్ అంటే ఏంటి, ఒక నంబర్ ఇచ్చినప్పుడు మనము ఆ నంబర్ ఆమ్స్ట్రాంగ్ నంబరా కాదా ఎలా చెక్ చేయాలి, ఈ ప్రోగ్రామ్ని పైథాన్లో ఇచ్చేసి రాసేద్దాం. సో ఇక్కడ నేను VS కోడ్లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, amstrong.py. సో ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటి, ప్రోగ్రామ్ చెక్ వెదర్ ది గివెన్ నంబర్ ఈజ్ ఆమ్స్ట్రాంగ్ నంబర్ ఆర్ నాట్. సో ఫస్ట్ ఆమ్స్ట్రాంగ్ నంబర్ అంటే ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆమ్స్ట్రాంగ్ నంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 153 అనేది ఒక ఆమ్స్ట్రాంగ్ నంబర్. అంటే ఎలా, ఇక్కడ ఇందులోని ప్రతి డిజిట్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి ఈ విధంగా, తర్వాత యాడ్ కూడా చేయాలి ఈ విధంగా, ప్లస్ తర్వాత 3. సో మళ్ళీ మనకి అదే నంబర్ వస్తే లైక్ 153 ఇలా వస్తే అలాంటి నంబర్స్ ఏమంటాం, ఆమ్స్ట్రాంగ్ నంబర్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, అలా మనకు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే 371. ఓకే, 371 ఇది కూడా మనకి ఇలా 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి ప్రతి డిజిట్ని, తర్వాత యాడ్ చేయాలి. ఓకే, తర్వాత 1. సో మళ్ళీ మనకి 371 వస్తుంది, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో ఇది 3 డిజిట్ ఆమ్స్ట్రాంగ్ నంబర్. అలా ఒకవేళ నంబర్ 4 డిజిట్ అయితే ప్రతి డిజిట్ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి, మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఆమ్స్ట్రాంగ్ నంబర్స్. ఇది సింగిల్ డిజిట్, ఇది 3 డిజిట్ ఆమ్స్ట్రాంగ్ నంబర్స్, తర్వాత ఇవి 4 డిజిట్ ఆమ్స్ట్రాంగ్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 1634 తీసుకుంటే ఇక్కడ ఎలా చేయాలి, సో ప్రతి డిజిట్ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి ఈ విధంగా, తర్వాత యాడ్ చేయాలి. సో 3 × 3 × 3, తర్వాత 4 × 4 × 4 × 4, ఇది మళ్ళీ వచ్చేసి 1634 వచ్చేస్తుంది. ఇలాంటి నంబర్స్ని మనం ఆమ్స్ట్రాంగ్ నంబర్స్ అంటాం. ఇక్కడ సింగిల్ డిజిట్ కూడా ఉంది. సింగిల్ డిజిట్ అంటే మనం 1 టైమే మల్టిప్లై చేయాలి. 1 టైం అంటే 1 × 1 అంతే అంతే, అంటే 2 అంటే దాన్ని జస్ట్ 1 టైమే మల్టిప్లై చేయాలి, 2 × 1 అంతే. సో కాబట్టి ఇవన్నీ కూడా ఆమ్స్ట్రాంగ్ నంబర్స్ అవుతాయి, సింగిల్ డిజిట్ ఆమ్స్ట్రాంగ్ నంబర్స్. తర్వాత ఇప్పుడు ఫస్ట్ నేను 3 డిజిట్కి ఎలా రాయాలో చెప్తాను, తర్వాత 4 డిజిట్ కూడా రాసేద్దాం. సో ఫస్ట్ మనము కీబోర్డ్ నుంచి ఇన్పుట్ని తీసుకుందాం. n = ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ది నంబర్. తర్వాత ఇక్కడ ఇనిషియల్గా రిజల్ట్ 0 తీసుకున్నాం. తర్వాత ఫర్ లూప్ ఇచ్చేసి ఫర్ డిజిట్ ఇన్ n. సో చూడండి, ఇది నేను ఇన్పుట్ అనేది స్ట్రింగ్ ఆఫ్ ఇంటీజర్ ఇస్తున్నాను కాబట్టి మనం ఇటరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవ్రీ డిజిట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం టైప్ క్యాస్ట్ చేసుకొని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం ఈ విధంగా, r అని చెప్పేసి, r = int ఆఫ్ డిజిట్. సో ఇప్పుడు డిజిట్ వస్తుంది, ఆ డిజిట్ ఏం చేయాలి, మనము 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి కదా. మల్టిప్లై చేసి ఈ రిజల్ట్లో యాడ్ చేసేద్దాం, స్టోర్ చేద్దాం. రిజల్ట్ రిజల్ట్ ప్లస్ r × r × r ఈ విధంగా, అంతే. తర్వాత ఫైనల్గా ఇప్పుడు కండిషన్ ఇఫ్ అంటే లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయి కండిషన్ చెక్ చేయాలి. రిజల్ట్ దేంతో ఈక్వల్ కావాలి, ఇంట్ ఆఫ్ n. n అనేది స్ట్రింగ్ కాబట్టి అది టైప్ కాస్ట్ చేయాలి, తర్వాత ఈ విధంగా కంపేర్ చేయాలి. ఇవి రెండు సేమ్ అయితే ట్రూ అవుతుంది. అప్పుడు ట్రూ అయితే ఏం చేయాలి, మనం ఇక్కడ ఆమ్స్ట్రాంగ్ అని చెప్పి డిస్ప్లే చేయాలి, ఆమ్స్ట్రాంగ్ నంబర్. ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్ ప్రింట్ ఆఫ్ నాట్ ఆమ్స్ట్రాంగ్ నంబర్. దట్స్ ఇట్. ఒకసారి సేవ్ చేసేసి రన్ చేద్దాం. తర్వాత నేను స్టెప్ బై స్టెప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైల్ నేమ్ వచ్చేసి amstrong.py. ఇక్కడ 153 ఎంటర్ చేస్తున్నాను, చూడండి ఆమ్స్ట్రాంగ్ నంబర్. తర్వాత 370 ఆమ్స్ట్రాంగ్ నంబర్. ఇలా కాకుండా 145 ఇది నాట్ ఆమ్స్ట్రాంగ్ నంబర్, చూడండి. ఓకే రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నంబర్ వచ్చేసి 153 తీసుకుందాం అనుకున్నాం. n = 153. ఇనిషియల్గా రిజల్ట్ 0 ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇటరేట్ చేస్తున్నాం,
ఇప్పుడు n 123 కాబట్టి ఫస్ట్ ఏమవుతుంది డిజిట్ అనేది 1 వస్తుంది కదా. ఆ 1 అనేది స్ట్రింగ్ కాబట్టి అది ఇంటిజర్లో కన్వర్ట్ చేస్తున్నాం, టైప్ క్యాస్ట్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం, రిజల్ట్ ఈక్వల్ టు ఇనిషియల్గా రిజల్ట్ 0 ఉంది, 0 ప్లస్ 1 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 1 అవుతుంది, 0 ప్లస్ 1 అంటే 1 అవుతుంది. ఫైనల్గా రిజల్ట్ వచ్చేసి ఏమవుతుంది, రిజల్ట్ అనేది 1 అవుతుంది. 0 నుంచి 1కి కన్వర్ట్ అయిపోతుంది. ఐ మీన్ మనం 1 అప్డేట్ చేస్తున్నాం, 0 ఇక్కడ రిజల్ట్ ఇది 1 ఇక్కడ అప్డేట్ అవుతుంది మనకి. తర్వాత మళ్ళీ కంట్రోల్ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈసారి నెక్స్ట్ డిజిట్ ఏంటి 5 వస్తుంది కదా, 5 వస్తుంది కాబట్టి అది కూడా స్ట్రింగ్ ఫార్మాట్ కాబట్టి మనం ఇంటిజర్లో కన్వర్ట్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇనిషియల్గా రిజల్ట్ మళ్ళీ ఇందాక ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది కాబట్టి 1 ప్లస్ ఇప్పుడు ఈ r ఉంది కదా, ఆ r వాల్యూ అనేది 5 ఉంది, ఆ 5ని మనం 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఎంత వస్తుంది 125 వస్తుంది. అంటే 1 ప్లస్ 125 ఓకే, 1 ప్లస్ 125 అంటే టోటల్గా 126 అవుతుంది. ఇది టోటల్గా 126 అవుతుంది. ఓకే, తర్వాత మళ్ళీ కంట్రోల్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. ఈసారి 3 వస్తుంది, 153 నుంచి 3 వస్తుంది. 3ని మళ్ళీ ఏం చేస్తున్నాము, అది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఆఫ్ ఇంటిజర్ కాబట్టి మళ్ళీ ఇంటిజర్లో కన్వర్ట్ చేస్తున్నాము. తర్వాత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. రిజల్ట్ ప్రీవియస్ ఎంత వచ్చింది 126 వచ్చింది కాబట్టి 126 ప్లస్ ఇప్పుడు ఆర్ 3 నంబర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. ఎంత వస్తుంది 3 ఇంటూ 3 9 ఇంటూ 3 27. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి టోటల్గా మనకు 153 వచ్చేస్తుంది, రైట్. తర్వాత లూప్ అనేది టర్మినేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి కండిషన్ చెక్ చేస్తుంది. రిజల్ట్ ఇప్పుడు 153 వచ్చేసింది. మనం యాక్చువల్ రిజల్ట్ కూడా యాక్చువల్ నెంబర్ ఏంటి 153నే కాబట్టి ఇది రెండు కూడా సేమ్ కాబట్టి ట్రూ. సో ట్రూ కాబట్టి మనకి ఆమ్స్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. అలా కాకుంటే ఒకవేళ సేమ్ కాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 154 తీసుకున్నాను. సో 154 తీసుకుంటే రిజల్ట్ అనేది మనకి 154 రాదు, వేరే నెంబర్ వస్తుంది. అప్పుడు రిజల్ట్ ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది నాట్ ఆమ్స్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, కాకపోతే ఈ కోడ్ అనేది ఓన్లీ 3 డిజిట్స్ మాత్రమే వర్క్ అవుతుంది. ఇప్పుడు 1634 ఎంటర్ చేస్తే ఇది నాట్ ఆమ్స్ నెంబర్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇలా కాకుండా మనము ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్రోగ్రామ్ని కాస్త మాడిఫై చేసి ఈ కోడ్ ఏ నెంబర్కైనా వర్క్ అయ్యేటట్టు కాస్త చేంజ్ చేద్దాం. సో కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ లెన్ ఆఫ్ ఎన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. లెన్ అనేది ఫంక్షన్. సో ఇదేం చేస్తుంది, ఇది కౌంట్ చేస్తుంది, ఇచ్చిన ఇన్పుట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేస్తుంది, లేదా ఎన్ని నంబర్స్ ఉన్నాయో కౌంట్ చేస్తుంది. సో అది వచ్చేసి నేను పి అని తీసుకుంటాను, ఇక్కడ పి ఈక్వల్ టు లెన్ ఆఫ్ అని చెప్పేసి తీసుకుంటాను. తర్వాత ఇక్కడ ఈ ఆర్ని ఏం చేయాలి, మనం పి టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే ఏం చేయాలి, పవర్ ఆపరేటర్ ఉంటుంది కదా పైథాన్లో, ఆర్ పవర్ పి, ఈ విధంగా. అంటే ఆర్ని ఎవ్రీ టైం పి టైమ్స్ మనము మల్టిప్లై చేస్తాం. ఓకే, సో అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 153 ఇస్తున్నాను, ఆన్సర్ నెంబర్ వచ్చేసింది. తర్వాత 1634 కూడా ఇచ్చేద్దాం. 1634 4 డిజిట్ నెంబర్ ఇది 1634. చూడండి ఆన్సర్ నెంబర్ వచ్చేసింది. ఇలా కాకుండా వేరే ఏ నెంబర్ ఇచ్చేసినా మనకి రాదు. చూడండి నాట్ ఆన్సర్ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా ఇది జస్ట్ ప్రీవియస్ ప్రోగ్రామ్ మాదిరిగానే, కాకపోతే ఇక్కడ లెంత్. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 1634 ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ పి వాల్యూ వచ్చేసి 4 అవుతుంది, ఎందుకంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ అన్ని ఇక్కడ 4 అవుతుంది కాబట్టి 4. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ప్రతి డిజిట్ని, సపోజ్ ఫస్ట్ టైం 1 వస్తుంది, ఈ 1ని పి అంటే ఎంత 4, ఈ 1ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తుంది, 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 అని చెప్పేసి ఈ విధంగా అది 1 అవుతుంది. బట్ నెక్స్ట్ టైం అవుతుంది 6 వస్తుంది, 6ని 4 టైమ్స్ అంటే 6 పవర్ ఏమవుతుంది 6 పవర్ 4 అన్నట్టు, అంటే 6ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తుంది. అంటే ప్రతి డిజిట్ని ఇక్కడ ఏం చేస్తుంది 4 టైమ్స్ మల్టిప్లై చేసి యాడ్ చేస్తుంది అంతే. ఓకే, కాబట్టి ఇది ఈ కోడ్ అనేది ఏ నెంబర్కైనా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ డిజిట్ నెంబర్ కూడా ట్రై చేద్దాం. సపోజ్ 5, చూడండి ఇది కూడా ఆన్సర్ నెంబర్. ఈ విధంగా మనము ఒక నంబర్ ఆన్సర్ నెంబరా కాదా పైథాన్లో చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ని మీరు చూడాలంటే, ఐ మీన్ ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు నేర్చుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ పైన క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్తో వచ్చేస్తాను. హరే కృష్ణ.